ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. జనగామ, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, హన్మకొండ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. చాలా జిల్లాల్లో నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ నుంచి కృష్ణమోహన్ వివరాలు అందిస్తారు. కృష్ణమోహన్, ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది ఉమ్మడి జిల్లా మీద? సౌజన్య, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో అయితే అన్ని ప్రాంతాలలో కూడా ఓ మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఎక్కువగా ములుగు, భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండానే వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ములుగు జిల్లాకు సంబంధించి కూడా నిన్న ఉదయం రెడ్ అలర్ట్లు ఉండే, ఆ తర్వాత ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మళ్ళీ నిన్న సాయంత్రం వరకు నుంచి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు గోదావరి ప్రవాహం కూడా పెరుగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదతో పాటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వాగులు, వంకలు, ఇటు జంపన వాగు కావచ్చు, బొగ్గుల వాగు కావచ్చు, చాలా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇవంతా కూడా గోదావరిలోనే కలుస్తాయి. వీటి ప్రవాహంతో కూడా గోదావరికి అయితే గంట గంటకు ప్రవాహం పెరుగుతుందని చెప్పొచ్చు. ఎగువ ప్రాంతం కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం ఉంది. అయితే గోదావరికి తీర ప్రాంతానికి సంబంధించి 5 మండలాలు ములుగు జిల్లాలో ఉంటాయి. కరకట్టకు సంబంధించి కూడా కొన్ని చోట్ల కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. నిన్న జిల్లా కలెక్టర్ కూడా ఏటూ నాగరం, రామన్నగూడెం, పుష్కరఘాట్ వద్ద కూడా అక్కడ కొంత కరకట్ట కోతకు గురవుతున్నటువంటి ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. అయితే కరకట్టకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పటిష్టమైనటువంటిగానే ఉంది. అయితే కొంత మేరకు కొన్ని చోట మాత్రం కొంత కోతకు గురవుతున్నట్టుగా చూస్తున్నాం. దాంతో అక్కడ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇసుక బస్తాలతోటి కూడా అక్కడికి తరలించి అక్కడ కోతకు గురి కాకుండా కూడా ముందస్తు చర్యలన్నీ కూడా చేపట్టారు. మరోవైపు ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహానికి సంబంధించినటువంటి దాన్ని కూడా అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా తీసుకోవాల్సిన చర్యలపైన కానీ మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం ములుగు జిల్లాకు సంబంధించి కూడా వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే జంపన వాగుకు సంబంధించి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. తర్వాత మరికొన్ని వాగులు, వంకలు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ములుగు జిల్లాకు సంబంధించి కూడా చుట్టూ కొండలు ఉంటాయి. కొండల మీద పడినటువంటి వర్షం అంతా కూడా దిగువకు వస్తుంది. అవంతా కూడా వాగులలో కలవడం ద్వారా ఇవంతా కూడా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంటుంది. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క నిన్న, ఈరోజు ఉదయం 2 సార్లు కూడా కలెక్టర్, ఇతర అధికారులతో కూడా ఆమె ఫోన్లో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏదైనా భారీ వర్షం వచ్చినా, ఇటు గోదావరికి సంబంధించినటువంటి ఉధృతంగా ప్రవహించినా, మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లినా, ఏ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినా తక్షణం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి 80 గ్రామాలకు సంబంధించి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనేది అంచనా వేశారు. ఆ గ్రామాలకు ఇప్పటికే నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా అందుబాటులో ఉంచారు. ఎందుకంటే ఏదైనా రాకపోకలు నిలిచిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అవన్నింటినీ కూడా ముందుగానే ఆ ప్రాంతాలలో ఉంచారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి గత ఏడాది ఇదే టైంలో భారీ వర్షాలు కురిశాయి. గోదావరి ఉధృతమైనటువంటి ప్రవాహం వచ్చింది. 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం చేసింది. తర్వాత జంపన బాగుల ఉధృతమైన ప్రవాహానికి సంబంధించి కూడా కొండాయి దగ్గర 8 మంది చనిపోయారు. బ్రిడ్జి కూలిపోయింది. చాలా విపత్తు జరిగింది. ఆ నేపథ్యంలోనే తక్షణ సాయం అందించడానికి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. స్థానిక పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు ఇవే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం అందుబాటులో రావడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ముందుగా జాగ్రత్తగానే నిన్న సాయంత్రంకే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏటూ నాగారంకు రప్పించారు. ఇప్పుడు ఏటూ నాగారంకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ఇందులో 25 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 4 బోట్లు, కావాల్సినటువంటి రెస్క్యూ టీంకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చుకున్నారు. అవసరమైతే ఒక్కొక్క టీం 5-5గురుగా ఎన్డీఆర్ఎఫ్ బృందంలో ఉన్నటువంటి వాళ్ళను టీమ్స్గా ఏర్పాటు చేసి ఎక్కడైతే విపత్తు జరుగుతుందో ఆ ప్రాంతాలకు ఇమీడియట్లీ పంపించే విధంగా కూడా అధికార యంత్రాంగం సన్నద్ధం చేసింది. సేమ్ టైంలో ఇటు కొండాయికి సంబంధించి చూస్తే అక్కడ కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. జంపన వాగు ఇప్పటికే బ్రిడ్జి లేకపోవడం, తాత్కాలికంగా చేసిన రోడ్లు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అక్కడ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి బోట్స్ అందుబాటులో ఉంచారు. బోట్ల సహాయంతో స్థానికులు దాట్లా కావచ్చు, ఇటు ఏటూ నాగారం రావడానికి రాకపోకలు కల్పించడానికి అవకాశం కల్పించారు. సేమ్ టైంలో అక్కడ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చాలా ఎఫెక్ట్ ఆ గ్రామం మీదనే కనిపించింది. ఇటు దాట్లా కావచ్చు, అదేవిధంగా కొండ పూర్తిగా మునిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఈసారి అలాంటి ఇబ్బందులు కాకుండా, ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. అక్కడ బోట్లను సిద్ధంగా ఉంచారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దించేందుకు రెడీగా ఉంచారు. తర్వాత గజయితగాలతో పాటు పోలీసుల పహారాన్ని కూడా పెంచారు. ఎందుకంటే ఈ వాగులు వంకల దగ్గర చాలా మంది తాము నిత్యం ఇదే ప్రయాణం చేస్తుంటాం, వాగులు వంకల్లో కూడా నడుచుకుంటూ వెళ్తుంటాం, తమకేం కాదంటూ కూడా చాలా మంది నిర్లక్ష్యంగా వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయా వాగుల దగ్గర కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కూడా దీనిపై రివ్యూ చేయడంతో పాటు ఆయా వాగుల దగ్గర ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలలో కూడా పోలీసులను మోహరింపజేసి అక్కడ ఉంచారు. ఎవరిని కూడా వెళ్ళనిట్లేదు. ఎందుకంటే నిన్న వెంకటాపురం దగ్గర, అల్బాగ్ దగ్గర కూడా ఇదే విధంగా ఒక రాజు అనే వ్యక్తి గోదావరిలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి గల్లంతయ్యారు. ఇప్పటివరకు అతనికి సంబంధించినటువంటి గాలిస్తున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో అయితే ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికైతే ములుగు జిల్లాకు సంబంధించి మాత్రం మొన్న సాయంత్రం నుంచి అంటే దాదాపుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. వాగులు వంకలైతే ఇంకా పొంగిపోలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే కంటిన్యూ కనుక వర్షం కంటిన్యూగా అయితే మాత్రం చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం కూడా పెరుగుతుంది. తుపాకులగూడెంకు సంబంధించి సమ్మక్క సారమ్మ బ్యారేజీకి కూడా పెద్ద ఎత్తున గోదావరి ప్రవాహం వస్తుంది. ఇప్పటికే 65 గేట్లను ఎత్తి దిగువకు 4,30,000 క్యూసెక్ల వాటర్ను కిందకు దిగువకు వదిలిపెడుతున్నారు. సేమ్ ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో వస్తుంది. ఇప్పటికే 4 లక్షల గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందనేది అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కలెక్టరేట్ లో కావచ్చు, మిగతా చోట్ల కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా విపత్తు ఏర్పడినా ఇమీడియట్లీ సమాచారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. సేమ్ టైంలో ఎక్కడైనా అధికారులు సూచనలు ఇచ్చినా ఇమీడియట్లీ గ్రామాన్ని ఖాళీ చేయాలన్నా సహకరించి ఖాళీ చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే భూపాలపల్లి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కూడా సింగరేణి మీద ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సింగరేణికి సంబంధించి 2 ఉపరితల బొగ్గు గనులకు సంబంధించి ఓపెన్ కాస్టల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉపరితల బొగ్గు గనులకు సంబంధించి ఓపెన్ కాస్టల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో 2 ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి 4 రోజులుగా నిలిచిపోయింది. ఇంకా కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది. ప్రతిరోజు కూడా 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన మటుకు అంతరాయం కలిగింది. చాలా చోట్ల కూడా వాగులు వంకలు ఇంకా పూర్తిగా వరద ప్రవాహంతో ఉందని చెప్పొచ్చు. చాలా జలాశయాలకైతే ప్రధాన జలాశయాలకు నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెరువులలోకి నీరు వచ్చి చేరుతుంది. బయ్యారంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చెరువు బయ్యారం పెద్ద చెరువులో కూడా ఇప్పటికే మత్తడి పోస్తుంది. వర్షాలు పడుతుండడంతో ఇంకా ప్రవాహం వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. చెరువులకైతే నీళ్లు వచ్చి చేరుతుండడం రైతులకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. చాలా రోజులుగా వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు చెరువులు నిండుతుండడంతో అయితే ఈసారి పంటకు మళ్ళీ వచ్చే పంటకు కూడా అంటే ఎండాకాలం పంటకు సంబంధించి కూడా సాగునీరు అందే అవకాశం ఉందనేది రైతుల్లో ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. చాలా రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకైతే ఈ వర్షాలు ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో వరంగల్, హన్మకొండకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ కూడా నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. చాలా చోట్ల అయితే లోతట్టు ప్రాంతాలు అయితే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే భారీ వర్షం కురిస్తే ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఇక్కడ జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కావచ్చు, వరంగల్, హన్మకొండ కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు, డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. సేమ్ టైంలో ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు జలమయమైతే ఇమీడియట్లీ తీసుకోవాల్సినటువంటి చర్యలు, తర్వాత వాళ్ళకు రిహాబిలేషన్ సెంటర్స్ ఏర్పాటు, వీటన్నిటి మీద కూడా దృష్టి సారించారు. ప్రధానంగా నాలాలకు సంబంధించి ఇటు భద్రకాళి నాలాకు సంబంధించి అక్కడ కూడా సంతోష్ మాత నగర్ దగ్గర కూడా ఇప్పటికే కొంత ఎంక్రోజ్ అయినటువంటి ప్రాంతాలను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. తర్వాత ఇటు నయీం నగర్ నాలాకు సంబంధించిన దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. అయితే నాలాలకు సంబంధించి కావచ్చు లేదా డ్రైనేజీ సిస్టమ్ను ఇమీడియట్లీ తాత్కాలికమైనటువంటి చర్యలు
తీసుకొని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా చేసే చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే జనగామకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఓ మోస్తారు నుంచి మంచి వర్షమే కురుస్తుంది. అయితే ఇప్పుడే ఒక వార్త అందింది. ములుగు జిల్లా తాడ్వాయికి సంబంధించి తాడ్వాయి ఏటు నాగారం మధ్యలో హైవే పైన ఒక చెట్టు భారీ వర్షంతో కూలింది. దీంతో కిలోమీటర్ల మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకొని చెట్టు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు తాడ్వాయి ఏటు నాగారం మార్గంలో అయితే దాదాపు కిలోమీటర్ల కొద్దీ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. వాటన్నిటిని క్లియర్ చేసే పనిలో మాత్రం పోలీసులు ఉన్నారు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అయితే విస్తారంగానే వర్షాలు కురుస్తున్నాయి. అయితే వరంగల్కి సంబంధించి హన్మకొండకు సంబంధించి మాత్రం ఒక మోస్తారు నుంచి వర్షం కురుస్తుందా, ఇంకా చెరువులలోకి ఈ రెండు జిల్లాలలో అయితే ఇంకా చెరువులలోకి అయితే పెద్దగా వర్షం నీరు చేరలేదు, నిండలేదు. కానీ ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి ఈ మూడు జిల్లాలలోకి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. సేమ్ టైంలో వాగులు కూడా ప్రవాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. గోదావరికి సంబంధించి తీర ప్రాంతం కూడా గోదావరికి కూడా ఫ్లో ఎక్కువ అవుతుందని చెప్పచ్చు. గంటకు ఈ 4-5 రోజుల పాటు కూడా ఇంకా గోదావరికి ఫ్లడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది అయితే అధికారులు అంచనా వేస్తున్నారు.